వాళ్ళు ఆదాయాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు, ఆస్తులను కాపాడాల్సినటువంటి వాళ్ళు ఇవాళ యథేచ్ఛగా జనరల్ ఫండ్ పేరుతో ప్రజలపైన పన్నుల రూపంలో పీల్చి పిప్పి చేసేటువంటి విధానానికి పాల్పడుతూ ఉన్నారు. చివరికి వచ్చేటప్పటికీ ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయేటువంటి పరిస్థితి దాపురిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కడప నగరపాలక సంస్థలో మనోజ్ రెడ్డి లాంటి వాళ్ళు, చెన్నకేశ్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే విజయ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, శైలజారెడ్డి లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా కూడా చేరి నగరపాలక సంస్థను ఎట్టబడితే అట్ట తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి, అమ్మకం పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కడప నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ను ప్రొటెక్ట్ చేయడానికి, రక్షించడానికి కడప నగరంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఏకం చేస్తాం, ప్రజా సంఘాలను ఏకం చేస్తాం, ఈ యొక్క దుష్ట విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. కడప నగరంలో కోట్ల విలువ చేసే 100 కోట్లు, 10 కోట్లు కాదు 100 కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీస్ను కూడా డెవలప్మెంట్ పేరుతో, కమర్షియల్ కాంప్లెక్స్ పేరుతో ఇవాళ అధికార పార్టీ నేతలు కబ్జా చేయడానికి, వాటిని లోపాయికారి ఒప్పందాలు చేసి ఇన్సైడ్ ట్రేడింగ్ లాగా షాపులను అమ్మకానికి పాల్పడతా ఉన్నారు. ఇక్కడ జెడ్పీ క్వార్టర్స్కు సంబంధించినటువంటి దాదాపు 2 ఎకరాల భూమి ఉంది. 2 ఎకరాల భూమిలో ఎక్కడైనా బుద్ధి